క్రికెట్ షురూ TG20 మన క్రికెట్ షురూ TG20 జరిగింది కాస్త టాస్ గెలిచారు అండ్ ఫీల్డింగ్ సెలెక్ట్ చేస్తున్నారు వాట్ ఈ స్టేడియం అండ్ బ్యాటింగ్ టీమ్ విఘ్నేష్ రెడ్డి మంచి నాక్ ఆడాడు ఫస్ట్ మ్యాచ్ లో చైతన్య రెడ్డి ప్రజ్ఞయ్ రెడ్డి టాప్ 3 కాస్త బిగ్ దొరికింది గాల్లో ఆడాడు అండ్ ఫస్ట్ బాల్ అనే ఇక్కడ 4 వెళ్ళిపోయింది బాల్ ఏమైనా బౌండరీ స్కోర్ చేయగలుగుతాడా ఇక్కడ హెడ్స్ దాకింది దేనికో బౌండరీ వచ్చింది గుడ్ ఓవర్ ఫస్ట్ ఓవర్ లోనే ఇవాళ కూడా మంచి స్టార్ట్ చేశాడు అగైన్ గాల్లో ఆడాడు అండ్ ఈసారి రిజల్ట్ 4 దొరుకుతుంది గాన్ డిస్పాచ్డ్ అమేజింగ్ షాట్ ఇది గుంజి కొట్టాడు వెళ్ళిపోయింది స్టాండ్స్ లోకి ఇది విత్ ఇచ్చాడు అమేజింగ్ షాట్ ఇదైతే లెగ్ సైడ్ అగైన్ అండ్ ఇది కూడా వెళ్ళిపోయింది అండ్ గాన్ యు మిస్ అ హిట్ వెరీ గుడ్ డెలివరీ సూపర్ బౌలర్ లాగా కనిపిస్తున్నాడు చైతన్య మీద ప్రెషర్ పెరుగుతూనే ఉంది ఎందుకంటే 7 balls లో 5 runs ఈ బాల్ టర్న్ అవ్వలేదు అండ్ మిడ్ ఆఫ్ పై నుంచి కొడతానికి వెళ్ళండి ఎందుకంటే ఆన్ సైడ్ ఫీల్డర్స్ అందరూ వెనకాల ఉన్నారు అండ్ ఇక్కడ హైదరాబాద్ వికెట్ పడింది అక్కడ 34 for 1 చైతన్య రెడ్డి గోన్ ఫర్ 5 సక్సెస్ఫుల్ ఇప్పుడు దాకా అండ్ గాన్ ఈసారి గేర్ 5 పని చేయలేదు అండ్ స్పిన్నర్ మూవ్ చాలా మంచిగా పనిచేసింది వన్ మోర్ వికెట్ క్రెడై వికెట్ ఇది కూడా కొంచెం తెలివిగా వేస్తాడు అండ్ స్టంప్స్ ని అటాక్ చేశాడు కాబట్టి మరొకసారి లెగ్ సైడ్ వైపు లాగి కొట్టడానికి ట్రై చేశాడు కానీ గాన్ రాడమ్ 38 for 2 విఘ్నేష్ 30 కి అవుట్ On the other hand, రోహిత్ రెడ్డి నుండి వెరీ గుడ్ లుకింగ్ షాట్ గ్యాప్ లో కూడా ఉంటుంది జస్ట్ వెయిట్ చేశాడు బ్యాక్ ఫిట్ మీద ఎస్ వండర్ఫుల్ అక్కడ చేజ్ లాంగ్ చేజ్ అయితే కనిపిస్తుంది మరి ఫీల్డర్ ఎస్ బౌండరీ శ్రీనిధి యూనివర్సిటీ సూపర్ 4 ప్లేస్ 3rd and 4th ఆడాలి అండ్ ఇది ఒక సూపర్ జిఎంఆర్ సిక్సర్ వండర్ఫుల్ హిట్ అది మరి క్లియర్ చేస్తుందా లేదా చూడాలి క్లియర్డ్ జిఎంఆర్ సూపర్ 6 సామ్ అదిగోండి మళ్ళీ ఇంకో స్పిన్నర్ అక్కడ షణ్ముఖ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు షార్ట్ పిచ్ డిలీట్ స్టార్ట్ చేశాడు అండ్ ఫస్ట్ బాల్ బౌండరీ రివార్డ్ రేషియో ఉంటుంది అదిగోండి మళ్ళీ షాట్ వేశాడు అండ్ ఈసారి క్యారీ కూడా అవ్వలేదు అక్కడ ఫీల్డర్ నుంచి మిస్ ఫీల్డింగ్ అదిగోండి ఇది అజయ్ గాట్ స్పెషల్ బట్ ఇంకా బెటర్ షాట్ వావ్ వాట్ ఎ క్యాచ్ బ్రిలియంట్ ఎఫర్ట్ అండ్ సెలబ్రేషన్ చూడండి ఎక్స్ట్రాడినరీ ఇదే కదా ఇలాంటి ఫీల్డింగ్ ఎఫర్ట్స్ చూడాలని మాట్లాడతాం ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ గా మారే అవకాశం అదిగోండి సింగిల్ హ్యాండ్ బౌలింగ్ వేశాడు అతని స్పెషాలిటీ బట్ తెలంగాణ టూరిజం ఇంక్రెడిబుల్ మూమెంట్ ఆఫ్ ద డే గా మారే అవకాశం స్పెక్టాక్యులర్ క్యాచ్ అది ఆ జడ్జిమెంట్ ఆ యాంటిసిపేషన్ మెచ్చుకోవచ్చు ప్రజ్ఞయ్ రెడ్డి 9 and 77 for 3 ఈసారి పుల్ షాట్ ఇంటూ ద స్టాండ్స్ ఇది ఇక్కడ వికెట్ పడుతుంది వెరీ గుడ్ డెలివరీ స్వినీ కేత్ నుంచి చాలా ఇంపార్టెంట్ వికెట్ ఇది అండ్ వన్స్ అగైన్ ఇంకొక షార్ట్ బాల్ అండ్ చూడొచ్చు అక్కడ అండ్ రోహిత్ రాయుడు వాళ్ళు మంచిగా ఆడుతున్నాం అనుకున్నాను అండ్ 22 balls లో 35 runs అవుట్ అయిపోయాడు 87 for 4 అండ్ స్లాట్ లో ఉంది వెరీ గుడ్ షాట్ ఇది అండ్ అగైన్ క్రేజీ షాట్ ఇది బ్యాక్ టు బ్యాక్ సిక్సర్స్ అండ్ ఇక్కడ చాలా క్లోజ్ ఇది వెరీ వెరీ క్లోజ్ అండ్ గాన్ సూపర్ డెలివరీ మంచి స్టంప్స్ ని అటాక్ చేశాడు రైట్ పేస్ లో కూడా వేస్తున్నాడు అండ్ అక్రాస్ ఆడేశాడు స్ట్రైట్ బాల్ ని ఎందుకోసమే దొరికిపోయాడు అఫ్రీది 2 కి అవుట్ చాలా గ్యాప్ లో ఉంటుంది అండ్ 4 కూడా ఇది దొరికింది ఇది స్లాట్ లో అండ్ మాక్సిమం స్లాష్ బయట ఫీల్డర్ ఉన్నాడు కరెక్ట్ గా టైం అవ్వలేదు కానీ ఈ క్యాచ్ కి మాత్రం పర్ఫెక్ట్ గా టైమింగ్ చేశాడు ఆ జంప్ ప్రతీక్ పవర్ గాన్ ఫర్ 30 of 22 balls 123 for 6 ఆప్షన్ లో కూడా అండ్ క్లీబోల్డ్ ఇన్సైడ్ ఎడ్జ్ మరొక వికెట్ కోల్పోతారు ఇక్కడ టాటా బై బై సీయూ చెప్తున్నాడు అక్కడ ప్రణవ్ వర్మ మరొక వికెట్ కోల్పోతారు అని ఇదిగోండి క్రెడై వికెట్ ఇది క్రెడై హైదరాబాద్ వికెట్
Inside edge, on to the stumps. Nishant gone for 10. 127 for 7 strikers. Crashed covers nunchi, or cover point nunchi. And again, very well done. Boundary దగ్గర మంచి ఎఫర్ట్. ఓ ఏం ఆలోచించాడు, ఎటు చూస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు మనిషి. అండ్ ప్రణవ్ మంచిగా అలా మెల్లగా వేసి నెమ్మదిగా డైరెక్ట్ కూడా కొట్టేశాడు. దాంతో ఇక్కడ రన్అట్ రూపంలో బ్యాక్ టు ద పెవిలియన్ వెళ్ళాల్సి వస్తుంది రిషబ్. క్రెడే హైదరాబాద్ వికెట్ మూమెంట్ ఇది. రిషబ్ గాన్ ఫర్ 1. 4 balls-లో 132 for 8. సింగిల్స్ అన్న స్కోర్ చేయాలి. కవర్స్ పైనుంచి ఆడేశాడు. క్యాచ్ అవకాశం ఉండింది. బౌండరీ దాకా వెళ్ళిపోతుందా? ఎస్ ఆఫ్ కోర్స్. కాటన్ బోర్డ్ అవకాశం అండ్ అజయ్ ఇంకొక వికెట్ సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఆల్ అవుట్ చేసే క్రమంలో ఉన్నారు పాలమూరు స్ట్రైకర్స్ ని. మరొక హైదరాబాద్ వికెట్. దాంతో 9వ వికెట్ నష్టపోయారు ఇక్కడ పాలమూరు స్ట్రైకర్స్. రవి కిరణ్ 5 runs కి అవుట్. 140 for 9. కనెక్ట్ అయింది ఇది. రిజల్ట్ ఫీల్డర్ చేతిలో. డబుల్ వికెట్ ఓవర్ అజయ్ దేవ్ గౌడ్ నుండి. పేస్ అందేలేదు. పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. An easy catch to Ganesh. దాంతో పాలమూరు స్ట్రైకర్స్ జస్ట్ 141 స్కోర్ చేయగలిగారు. రెగ్యులర్ ఇంటర్వల్స్ తీస్తూనే ఉన్నాడు. అదే కొంచెం ప్రాబ్లంగా మారింది ఫర్ పాలమూరు స్ట్రైకర్స్. అండ్ పార్ట్నర్షిప్స్ వెరీ ఇంపార్టెంట్ అని మాట్లాడతాం. అనుమూల ఇంకా చైతన్య మధ్యలో 34 runs పార్ట్నర్షిప్. అండ్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ పిక్ ఆఫ్ ద బౌలర్స్ అజయ్ దేవ్ గౌడ్. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కి 142 పరుగులు మాత్రమే కావాలి. కవర్స్ నుంచి వెళ్ళిపోతుంది. కానీ మిస్ ఫీల్డ్ తోనే స్టార్ట్ అయింది ఇన్నింగ్స్ కూడా. మీ దగ్గర రన్సే ఎక్కువ లేవు. అండ్ రైట్ డిసిషన్ అక్కడ. బౌండరీ. అదే చేసే ప్రయత్నం కానీ స్పిన్నర్ స్ట్రైక్. హైదరాబాద్ వికెట్. అండ్ పని చేసింది లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. బాల్ కి దగ్గర రాలేదు. దూరం నుంచే కొడతానికి వెళ్ళాడు బౌలర్ తలపై నుంచి. అండ్ కాటన్ బోల్డ్. అండ్ మొత్తానికి వికాస్ అయితే అవుట్ అయిపోయాడు 1 run కి. ఇద్దరు ఉండాలి కనీసం ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్. కనీసం అది గుడ్ లుకింగ్ షాట్ ఓవర్ కవర్స్. వావ్, మళ్ళీ అదే షాట్ అదే డైరెక్షన్ లో. ఈసారి 4. బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్. ఈసారి కాస్త అగైన్స్ ద టర్న్ వెళ్తున్నాడు బౌండరీ మీద. అండ్ తనేమో ఫీల్డ్ తో ఆడుకుంటున్నాడు. ఇందాక లాంగ్ ఆఫ్ ఉన్నాడు. వాట్ డస్ హి డు? ఇంకో 4 ఇచ్చేస్తాడు. ఇంకా ఫామ్ లోకి వచ్చేసాడు. మూడ్ లోకి వచ్చేసాడు. రిధం అందుకున్నాడు. ఇంకా బౌండరీ ఆగట్లేదు. కొట్టాడు. ఈసారి బయట ఫీల్డర్ ఉన్నాడు. అండ్ దేర్ యు గో. ఈసారి బెటర్ బౌలింగ్ ఫీల్డ్ కి తగ్గట్టు. ఇక్కడ రిషబ్ వేసాడు మంచి స్టంప్ మీదే. బాల్ ఎక్కువ టర్న్ అవ్వలేదు. విద్దాం లోపలికి వచ్చింది. సో ఇన్సైడ్ హాఫ్ ఆఫ్ ద బ్యాట్ తేలింది. ఫేస్ ఆఫ్ ద బ్యాట్ కూడా క్లోజ్ అయిపోయింది. రోహిత్ రాయుడు ఫీల్డర్ అక్కడ. సన్ గ్లాసెస్ ఉన్నాయి, పెట్టుకోలేదు. మంచిగా ఆడాడు కెప్టెన్. ఇక అభిరత్ 13 balls-లో 37 for 2 స్కోర్ బోర్డ్. ఈసారి మటుకు చక్కగా ఇన్సైడ్ ద లైన్ వచ్చి ఆడాడు ఈ షాట్ ని. అండ్ ఈసారి గ్యాప్ లో ఇద్దరు ఫీల్డర్స్ ఎవరైతే ఉన్నారో బౌండరీ. వికెట్. రవి కిరణ్ స్ట్రైక్. మ్యాచ్ నుంచి రవి కిరణ్ ఇస్ బ్యాక్ అన్నట్లు 3 singles. మంచి టైట్ బౌలింగ్ వేస్తూ ఒక్క బాల్ డివియేట్ అయింది స్లైడ్ గా. చూస్తున్నాం సర్ఫేస్ ఎంత రోల్ ప్లే చేస్తుందో. సో ఫాస్ట్ బౌలర్స్ కూడా సపోర్ట్ అని దొరుకుతుంది. సో అది క్యాపిటలైజ్ చేసుకున్నాడు రవి కిరణ్. యశ్వీర్ 3కి అవుట్. 55 for 3. ఎస్ వండర్ఫుల్ టైమింగ్ అక్కడ. మరి బౌండరీ వస్తుంది. ఈసారి ఎంపైర్ పై నుంచి మరొక 4. అండ్ ఆల్ ద వే ఇంటు ద గ్రౌండ్. అవుట్ సైడ్ ఎడ్జ్. అండ్ తన అవకాశాలు సృష్టిస్తున్నాడు. లీడింగ్ ఎడ్జ్. ఈసారైనా ఓ కమ్ ఆన్. ఇన్ఫీల్డ్ తగ్గట్టుగా వేశాడు. ఇక్కడ గ్యాప్ లో ఉంది. బౌండరీ వెళ్ళిపోయింది. ఫుట్బాల్ స్కిల్స్ చూపిద్దాం అంటున్నారు, కుదరలేదు. చాలా లక్కీ తన పాదం బాల్ పైన పడలేదు. పడుంటే ఇంకా ప్రమాదకరంగా మారుండేది. యు నెవర్ వాంట్ దట్.
ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. ఇక్కడ అండర్స్టాండ్ అటువైపు నుంచి వస్తున్నప్పుడు సూర్యుడు కంట్లో పడొచ్చు. Yeah, the big shot cleared. A big hit. అన్విత్ బ్యాట్ నుండి అన్విత్ కూడా 50 పూర్తి చేసుకుంటాడు. బ్రిలియంట్ షాట్ ఓవర్ కవర్స్ అండ్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విల్ బి హ్యాపీ. సాలిడ్ గా ఆడి చూపించారు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్. డామినేటింగ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుండి జస్ట్ 16th ఓవర్లోనే పూర్తి చేసేశారు మ్యాచ్. బ్రిలియంట్. Yes, మ్యాచ్ నెంబర్ 4 హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించారు పలమూరు స్ట్రైకర్స్ పైన. సూపర్ కన్విన్సింగ్ విన్ అన్నమాట. అండ్ కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఫీల్డింగ్ నుంచి ఆల్ ద డిపార్ట్మెంట్స్, బ్యాటింగ్, బౌలింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. గుడ్ వే టు స్టార్ట్. అక్కడ కెప్టెన్ అభిరాజ్ కూడా హ్యాపీ ఉంటాడు. అక్కడ చూసుకుంటే తను కూడా బ్యాటింగ్ లో అక్కడ క్విక్ గా రన్ స్కోర్ చేయడం అది ఈజీ ఆఫ్ చేసింది. బట్ ఇక్కడ సాయి ప్రజ్ఞయ్ పాలమూరు స్ట్రైకర్స్ కెప్టెన్ విల్ బి డిసప్పాయింటెడ్. ఎందుకంటే రెండో ఓటమి వాళ్ళకి ఇది. పాలమూరు స్ట్రైకర్స్ కెప్టెన్ మాటలు విన్నాం. అండ్ ఇది కూడా ఈ ఛాంపియన్స్ అక్కడ చూసుకుంటే చేస్ లో అక్కడ అభిరాజ్ 13 balls 35, అన్విత్ 53 of 42 balls, గణేష్ 30 balls 50 తను బ్యాటింగ్ చేయడం. యా పార్ట్నర్షిప్స్ చూసుకుంటే అభిరద్ వికాస్ 8 అండ్ అభిరద్ అన్విత్ 29 అండ్ వండర్ఫుల్లీ గణేష్ అండ్ అన్విత్ 92 runs. విన్నింగ్ పార్ట్నర్షిప్ వండర్ఫుల్ 15.4 overs లో 147 for 3 ఈ ఛాంపియన్. మన క్రికెట్ షురూ TG20 మన క్రికెట్ షురూ TG20